హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఆఫ్ మై ఛానల్ ఎపిక్ వ్లాగ్స్. ముందుగా అందరికీ నమస్కారం. సో ఈ వీడియో ఏంటంటే ఉగాది వ్లాగ్ అనమాట. సో ముందుగా అందరికీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి. ఈ ఉగాది నుంచి మన లైఫ్లో, మీ లైఫ్లో అంతా బాగుండాలని, సుఖ సంతోషాలతో నిండిపోవాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి. సో ఇది వచ్చేసి ఒక క్యూట్ లిటిల్ ఉగాది వ్లాగ్ అనమాట. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసేయండి. సో ఫస్ట్ అయితే పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఇంకా ఇది మా దేవునిలు అనమాట. ఇంక పూజకు ముందు, సో దానికంటే ముందు మనం గడపకి పసుపు రాసుకుంటాం కదా, సో పండగ రోజు. సో నేనైతే అది చేయడానికి వెళ్తున్నాను. ఇక్కడ మేము ఆల్రెడీ పెయింటింగ్తో ముగ్గేసేసామండి. మళ్ళీ రోజు వేస్తుంటే ఆ ముగ్గు పిండి ఇంట్లోకి అంతా వచ్చేస్తుంది. సో పెయింటింగ్ వేస్తే చాలా నీట్గా ఉందని చెప్పేసి మేము పెయింటింగ్ వేసేసాము. లోటస్ ఫ్లవర్, అది నా పెయింటింగ్ స్కిల్స్ అనమాట, నా ఘనకార్యం. సో అందుకనే ఓకే, మోడరేట్గా వచ్చింది. సో ఇక్కడైతే నేను పసుపు రాసేస్తున్నాను అనమాట గడపకి మాది. సో ఇంకా మీకు ఎంత పసుపు రాసినా ఇది కనపరాదండి. ఇదంతా ఎల్లోగా పెట్టేశాం కదా ఆల్రెడీ కలర్, సో కనపరాదు. కొంతమంది బ్రౌన్ గడపలు అలా ఉంటాయి, వాళ్ళ దాంట్లో పసుపు రాసి ఇంకా కొంచెం డిజైన్స్ వేస్తే కూడా చాలా బాగుంటుంది. మాకేంటంటే అసలు కనపరాదు. సో ఏదో పద్ధతి ప్రకారం టర్మరిక్ రాసామా లేదా అన్నట్లే ఉంటుంది అనమాట. ఇంకా లైట్ కుంకుమ కూడా పెట్టేశాము. ఇంకా కుంకుమ కూడా పెట్టేసి ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ ఒక చిన్న ఫ్లవర్, టైగర్ ఫ్లవర్స్ అంటాం. మీరు ఈ ఫ్లవర్స్ని ఏమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఫ్లవర్స్ కూడా పెట్టేసి ఇంకా మనమైతే పూజ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఇంకా పూజ స్టార్ట్ చేసేయాలి. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 7:30 అయిపోయింది. సో ఇవన్నీ మేము ముందు రోజు నైటే ప్రిప్ చేసేసుకున్నామండి. సో ఈ మామిడి ఆకుల్ని స్టాప్లర్ చేసేసాము. సో ఒక థ్రెడ్ తీసుకొని ఆకుని ఫోల్డ్ చేసేసి స్టాప్ చేసేసాము. సో మాకు మెయిన్ డోర్కి ఇంకా దేవుని డోర్కి వేయాలని చెప్పేసి 2 తీసుకున్నాం అన్నమాట. మెజర్మెంట్ అనమాట. ముందే ఆ డోర్ మెజర్మెంట్ తీసేసుకొని వేసేసుకోవాలి. ఇంకా దానికి ఫ్లవర్ కూడా కుడతారనమాట. నేను ఆల్రెడీ మా అక్క చేసింది షార్ట్లో పెట్టాను, చూడకపోతే చూసేయండి. సో ఇంకొచ్చేసి ఇంకా డోర్కి అటు సైడ్ ఇటు సైడ్ వేసేకి చెండుమల్ల పూలతో ఇలా చేసామన్నమాట. కింద ఆకులు తగిలించి చాలా మంచిగా అనిపించింది. ఈ ఫ్లవర్స్ మేము ముందు రోజు నైట్ మాకు ఇక్కడ మార్కెట్ జరుగుతుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి మాకు ఇది కేజీ 50 రూపీస్ అనమాట. చెండుమల్ల పూలు వాళ్ళు 1300 గ్రామ్స్ వేసారనమాట. లిటరల్లీ అది 50 రూపీస్. సో మీరు ఏ కాస్ట్ పెట్టి పూలు కొన్నారు? మీ ఏరియాలో ఆ రోజు పూల కాస్ట్ ఎంత ఉందో చెప్పండి. మాకైతే మార్కెట్ ఏరియాలో ఫుల్లీ బంతి పూలు, మామిడి ఆకులు, మామిడికాయలు అన్నీ పిచ్చకి దొరికేసాయి అనమాట. మామిడికాయలు అయితే కేజీ 40-50. సో ఇంకా ఓకే, ఫైనల్ ఇంకా దేవుడి దగ్గరికి వచ్చేస్తున్నాం మనము. సో ఇంకా మా మమ్మీ అంతా దేవుళ్ళని మంచిగా కడిగేసి బొట్లు పెట్టేసి అంతా రెడీ పెట్టేశారు, పూలు పెట్టేసి. ఇది వచ్చేసి మా చిన్ని ప్లేట్ అన్నమాట, ఉగాది పచ్చడి ప్లేట్ అనమాట. సో ఇంకా కొత్త బట్టలు పెట్టాలి కదా దేవుడి దగ్గర ఖచ్చితంగా. సో మేమైతే అమ్మది, నాది, డాడీది కొత్త బట్టలు పెట్టేశాము. సో ఈ ప్లేట్ని అయితే ఇలా చేశాను అనమాట. ఈ రీల్ నేను అప్లోడ్ చేస్తాను షార్ట్లో, ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్లో చూడకపోతే నా ఇన్స్టాగ్రామ్ ఎపిక్ వ్లాగ్స్ 2024ని ఫాలో అయిపోండి ఫర్ మోర్ అప్డేట్స్ అనమాట. సో మీకు ఈ ఉగాది పచ్చడి తిన్నప్పుడు ఫస్ట్ మీరు తింటూనే ఏ టేస్ట్ అనిపించిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇంకా మా దేవునిల్లి సైడ్కి కూడా ఇలా అంతా పెట్టేసి రెడీ చేసేసుకున్నాము. అటు సైడ్ ఇటు సైడ్ వేప మండలు కూడా పెట్టాము. సో అది పెడితే ఒక సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అనమాట. సో ఫైనల్ ఏంటి, దేవుని కూడా మారిపోయింది అనుకుంటున్నారు. ఇది వచ్చేసి మా అక్క వీడియో అనమాట. మా అక్క నాతో షేర్ చేసింది. సో వాళ్ళు కూడా కొత్త బట్టలు పెట్టేసి, వీళ్ళైతే నైవేద్యాలు చాలా రకాలు చేశారనమాట. ఎన్నో రకాలు చేశారనమాట. ఇక్కడ చూసేయండి ఎన్ని రకాలు చేశారో. మీరు ఎవరైనా కౌంట్ చేసింటే సేమ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. భక్ష్యాలు ఈజ్ ద మెయిన్ ఐటమ్ ఫర్ దిస్ ఉగాది అనమాట. సో ఫైనల్లీ పూజ అంతా చేసేసుకొని నేను, అమ్మ, డాడీ అయితే టెంపుల్కి వెళ్ళిపోయాము. సో ఇది వచ్చేసి వినాయక స్వామి టెంపుల్ అనమాట. ఫుల్ రష్ ఉన్నారండి, అసలు ప్లేస్ కూడా లేకుండే. నేనైతే ఇంకా వీడియో ఎట్లో ఒకటి తీసేసాను అనమాట. సో వినాయకుడు అయితే చాలా కళగా ఉన్నాడు, చూసేయండి వినాయకుడిని. సో ఆ రోజు ప్రసాదం ఏమి ఇచ్చారంటే ఎల్లో కలర్ కేసరి ఉంటుంది కదా, అది ఇచ్చేసారు. సో ఇంకా అది తీసేసుకొని నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను. దాని తర్వాత మాకు ఇక్కడ ఉగాదికి సిద్ధయ్య గారి మఠం ఉంటుంది అనమాట. అక్కడ ఉగాది చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు, తిన్నాళ్ళలాగా చేస్తారంట. సో అక్కడికి వెళ్ళిపోతున్నాము. యాక్చువల్లీ ఫుల్ మేము వెళ్ళిన టైంలో ఎండ ఎక్కువ లేకుండే. సో వచ్చేటప్పుడైతే మాకు దోల తీరిపోయింది అనమాట. ఇంక వెళ్ళేటప్పుడు అన్నీ
లైక్ పల్లెలే అనమాట. పొలాలు లైక్ ఎక్కడ చూసినా జొన్నలు, ఒడ్లు ఇవే ఎండబెట్టేసి ఉన్నారనమాట. సో ఫైనల్గా సిద్ధయ్య గారి మఠంకి వచ్చేసాము. సో జనాలు అయితే బాగానే ఉన్నారు. క్యూ అయితే మాకు ఒక హాఫ్ అన్ అవర్ పడింది దర్శనము. సిద్ధయ్య గారు అంటే లైక్ బ్రహ్మంగారు తెలుసు కదా, వాళ్ళ యొక్క శిష్యుడు అనమాట, ప్రియమైన శిష్యుడు. సో ఇంకా బ్రహ్మంగారు మీకు తెలిసే ఉండింటుంది అనమాట. లైక్ కాలజ్ఞానంలో రాసింటి అన్నీ జరుగుతున్నాయి కదా అలా. సో ఇక్కడ ఏంటంటే జీవ సమాధి అనమాట సిద్ధయ్య గారి స్వామిది. సో ఇంకా వాళ్ళ కొడుకుది, వాళ్ళ భార్యది, కొడుకులది ఇవన్నీ ఉంటాయి అన్నమాట అక్కడ. సో దర్శించేసేసుకొని వీఆర్ స్టార్టెడ్ రిటర్న్ టు అవర్ హోమ్ అనమాట. ఇంకా చెప్పాను కదా వచ్చేటప్పుడు మాకైతే దోల తీరిపోయింది. ఎన్ని నీళ్ళు తాగినా కూడా ఇంకా తాగాలని అనిపిస్తూ ఉన్నింది. సో ఫైనల్గా ఇది మా ఉగాది అండి. మా ఉగాది ఫొటోస్ చూసేయండి. నాకైతే ఈ ఉగాది చాలా మంచిగా జరిగింది. మీకు కూడా అంత మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. సో ఫైనల్గా మేమైతే మ్యాట్ స్క్వేర్కి వెళ్ళిపోయాము. మీలో ఎంతమంది ఈ మూవీ చూశారు? నేనైతే ఉగాది రోజు వెళ్ళాను అనమాట. నాకు బాగా నచ్చింది. అంతే ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సో ఇంకొక మంచి వీడియోతో నేను ముందుకుంటాను. సో వన్స్ అగైన్ అందరికీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో బాయ్ బాయ్. నాకైతే ఈ మూవీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఆబ్వియస్లీ సీక్వెన్స్ లైక్ ఫస్ట్ లాగైతే అస్సలు ఉండదు. సో ఇది కూడా అంతే. కామెడీ అయితే చాలా చాలా బాగుంది. సో ఓకే గాయస్, బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.